దాని ముందు ఎన్నిసార్లు మాట్లాడు? 3 times. ఇది ఎన్నోసారి? 4వసారి. చాలాసార్లు ఈ మాట తెలుసుకోకపోతే గాడ్ రిపీట్స్ యువర్ కాలింగ్. మాటికి దేవుడు ఏం చేస్తాడు? పిలుస్తాడు. ఆయన అలసిపోవడం ఎందుకు తెలుసా అంటే పిలుపు విషయం ఎప్పుడు దేవుడు చింతించాడు. రోమా 11:29 చదివి, ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. గాడ్స్ కాలింగ్ ఈజ్ ఇర్రివోకబుల్. ఇచ్చిన పిలుపుని మళ్ళీ బ్యాక్ తీసుకోడంట దేవుడు. కానీ పిలుపు విషయంలో దేవుడు ఆ కార్యం చేయాలి అంటే అది మొదటిగా ఏం తర్ఫీదు ఇస్తాడు? చెవులకు తర్ఫీదు మాటికి ఇస్తాడు. గాడ్ సీక్స్ యువర్ అటెన్షన్. ఓ మాట అర్థం చేసుకోండి. యోనాను అటెన్షన్ దేవుడు అడగలేదా? పిలుపు విషయం వెళ్ళిపోతా ఉన్నాడు యోనా. ఏం తీసుకొచ్చాడు దేవుడు? తుఫాను తీసుకురాలేదా? తుఫాను డైరెక్ట్గా వచ్చి ఏ ఓడని కొట్టింది? యోనా వెళ్తున్న ఓడనే కొట్టింది. మరి అప్పుడన్నా బుద్ధి రావాలా? ఒక అన్యుడు వచ్చి చెప్తున్నాడు, ఓయి నిద్రపోతా లేచి నీ దేవుని ప్రార్థన చేయని. బుద్ధి రావాలా? అప్పుడు మనోడు లేచిన తర్వాత అనుకుంటున్నాడు పిలుపు విషయంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అది ఇప్పుడు చివరికి తుఫాన్ ద్వారా మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, తీసుకెళ్ళని ఏం చేయండి? సముద్రంలో పడండి. ఆయన పిలుపు విషయంలో ఎప్పుడు చింతించాడు. చేయాలనుకుంది ఏం చేస్తాడు? అంత క్లారిటీ ఉంది దేని మీద? పిలుపు మీద.